యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రారంభించుకుందాము. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని రాశాడు. యేసు ప్రభు మానవావతారిగా మనిషి కుమారుడుగా భూమి మీద జన్మించక పూర్వము సుమారు 700 సంవత్సరాల క్రితమే ఆ యొక్క ప్రవచనాన్ని రాశాడు. యేసు ప్రభు యొక్క జన్మలో ఏమైతే ప్రవచనాలు రాయబడ్డాయో అవన్నీ కూడా అక్షరాల నెరవేరినాయి. యేసు ప్రభు యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. కన్య మరియకు ప్రభుని యేసుక్రీస్తు వారు జన్మించారు. పాపము లేనివాడిగా ఆయన జన్మించాడు. ఆయన జన్మలో దేవదూతలు దిగి వచ్చి మరియతో ఈ శుభవర్తమానం చెప్పారు. మరి గర్భవతిని విడిచిపెట్టేద్దామని అనుకున్న సమయంలో యోసేపుతో కూడా దేవదూత మాట్లాడడం అనేది జరిగింది. ఆమె పాపం చేయలేదు. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు ఆమెను చేర్చుకుని యేసు ప్రభువుని కనేంత వరకు కూడా మరి నెరగకుండా ఒక కాపలాదారుడు వలె అనుక్షణం కాపాడుతూ భద్రపరుస్తూ అతను యోసేపు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మలో మరి ప్రవచనాలు నెరవేరిని. యేసు ప్రభు యొక్క జన్మలో పరలోకముడు దేవదూతలు దిగి వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క జన్మలో ఒక నక్షత్రం వెలిసింది. పైన చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒక ప్రత్యేకమైన నక్షత్రం, యాకోబులో నక్షత్రం మరి ఉదయిస్తుందని రాయబడినట్లుగా అది నెరవేరినప్పుడు ఆ గ్రంథాలు చదివి తూర్పు దేశ జ్ఞానులు సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభువున్న స్థలానికి వారు వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. సరే, ఇప్పుడు మనం చదువుకునే భాగంలో ఆ యొక్క ప్రవచనం రాయబడి ఉంది. యేసు ప్రభు ఇంకా 700 సంవత్సరాలు పుడతారనగానే ఈ ప్రవచనాన్ని భక్తుడు రాశాడు. సరే, ఇప్పుడు రాయబడిన యొక్క ప్రవచనంలో ఉన్నటువంటి అర్థాన్ని లేక ఆ యొక్క వాక్య సారాంశాన్ని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాయబడింది. ప్రభు చిత్తమైతే ఇంకా ముందు కాలంలో కూడా ఈ యొక్క వచనంలో ఉండి మరికొన్ని వర్తమానాలు మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి ఆ యొక్క మాట మీద ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. సరే, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరికి ఈయన కుమారుడు అంటే, మొదట మనం కుమారుడు అంటే అర్థమేంటో తెలుసుకుంటే, కుమారుడు అనగా కుత్సిత మగు పాపము నుండి విమోచించేవాడు. పుత్రుడు అనగా పున్నామ నరకం నుండి తప్పించేటువంటి వాడని అర్థము. కాబట్టి చాలామంది ఈ అర్థాన్ని బట్టి ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరి కుటుంబంలో కుమారుడు పుట్టాలని తలస్తూ ఉంటారు. ఎవరు పుట్టాలి? కుమార్తెలు పుట్టినప్పుడు విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఆ కుమారుడు తలగొర్రు పెడతాడండి, ఈ పున్నామ నరకుని తప్పించుకుని ఆ వ్యక్తి మోక్షానికి వెళ్తాడని అలా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి మనకు పుట్టిన పుత్రులు పున్నామ నరకుని తప్పించడానికి శక్తి లేదు. మనకు పుట్టిన కుమారులలో ఆ శక్తి ఏమీ లేదు. కాబట్టి ఎవరు విడిపించగలరు అనంటే, దైవ కుమారుడుగా భూమి మీదకి వచ్చిన ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని పాపం నుంచి ఆయన విడిపించగలడు. సరే, ఇప్పుడు ఆయన కుమారుడుగా వచ్చాడని చెప్తున్నాం కదా, ఆయన గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తానే స్వయంగా భూమి దిగి రాకోకుండా సూర్యులో ఉన్నటువంటి వెలుగును, సూర్యులో భాగమైన వేడిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు, కానీ ఆ యొక్క సూర్యులో వెలుగును వేడిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అలాగా ఆకాశ మహాకాశాల పైన దేవుడు ఉండి తనలో భాగమైనటువంటి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ చీకటి లోకంలోనికి వెలుగుగా, పాపుల రక్షకుడిగా, కుమారుడిగా భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించినట్లు మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన మనిషి కాదు, దైవ కుమారుడు, దైవత్వం కలిగినవాడు, తండ్రితో సమానుడు, నిత్యత్వములో స్తుతించబడుతున్నవాడు. ఆయన భూమి మీద ఎలా వచ్చాడంట?
మనిషి కుమారునిగా మనుషుల పోలుగా ఆయన వచ్చాడు అని రాయబడింది. కుమారుడుగా పుట్టినటువంటి ఈయన గురించి రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. కాబట్టి యేసు ప్రభు కుమారుడుగా పుట్టాడు. ఆయన శిశువుగా భూమి మీద జన్మించాడు. పశువుల పాకలో, పశువుల తొట్టులో పొత్తుగుడ్డలతో చుట్టబడి అక్కడ పండుకొన పెట్టబడిన వారిగా అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మరి గొర్రెల కాపర్లకు, దీనులైన గొర్రెల కాపర్లకు వర్తమానం అందించాడు. తర్వాత ధనికులు, జ్ఞానులైనటువంటి తూర్పు దేశ జ్ఞానులు కూడా ఈ యొక్క వర్తమానాన్ని అందించి దీనులకు, గొప్పవారికి కూడా యేసుప్రభు రక్షకుడు అయ్యాడు. కాబట్టి రక్షణ ఇవ్వడానికే యేసుప్రభు భూమి మీద కుమారుడుగా ఆయన జన్మించాడు. మీరు దాన్ని మర్చిపోవద్దు. పున్నాము నరకం నుండి తప్పించేవాడు, పాపం నుండి విడిపించేవాడు కుమారుడు అంటే. కాబట్టి యేసుప్రభు కుమారుడుగా భూమి మీదకి వచ్చి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అన్న. ఎవరి పేరు అని పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు ఈ పేరు అంటే, మా తాతల పేరు కలవాలండి, మా మామ పేరు కలవాలండి, మా తండ్రి పేరు కలవాలండి ఇది చెప్తాం. లేకపోతే ఏం చెప్తాం అంటే, ఈ పేరు బాగుంది, మాకు నచ్చిందని అంటాం. కానీ మనకు పెట్టే పేర్లు పిలవడానికి పెట్టే పేర్లే. కానీ యేసుప్రభు వారికి పెట్టిన పేరేంటి తెలుసా? ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు అని అర్థం వచ్చే యేసు అనే పేరు ఆయనకు పెట్టబడింది. కాబట్టి కుమారుడు అంటే భూమి మీద రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకొరకు ఆయన కుమారుడుగా భూమి మీదకి ఆయన దిగి వచ్చేట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్తలు 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాన్ని మనం చదవగలం. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి, మరలా ఇక్కడ కుమారుడు అనే పదాన్ని మనం చూస్తున్నాం. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ యేసుప్రభు కుమారుడుగా రావడం గల కారణం ఏంటంటే, మనుషులు నశించిపోకుండా వారి నిత్యత్వంలో ప్రవేశపెట్టాలి. ఆ ఉద్దేశంతో ప్రభు యేసుక్రీస్తు వారు కుమారుడుగా భూమి మీదకి అనుగ్రహించబడ్డాడు. దేవుని ప్రేమ తన ఏకైక కుమారుని మన కొరకు, మన స్థానంలో బలి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడే, అందునిమిత్తే ప్రభుని భూమి మీద పంపించాడు. ఒకసారి గమనించండి, దైవ కుమారుడుగా ప్రభు యేసుక్రీస్తును తండ్రి దేవుడు పరలోకం నుండి భూలోకాన్ని పంపించిన గల కారణం ఏంటంటే, భూమి మీద ఆయన రాజుగా ప్రకటించుకోవడానికో, భూమి మీద ఏదో మనుషులతో ఆరాధించబడ్డానికో, లేదా భూమి మీద ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన రాలే. ఆయన వచ్చింది కేవలము పాపులైన మానవులందరి కొరకు శిలువ మీద తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఎందు నిమిత్తం మీద వచ్చాడో అదే పనిని భూమి మీద నెరవేర్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. కాబట్టి యేసుప్రభు కుమారుడుగా మనం రక్షించడానికి ఈ లోకానికి అయినా వచ్చేట్లు మనం చూస్తూ ఉన్నాం. అద్వితీయ కుమారుడు అంటే రెండు వాడకలేనే ఏకైక కుమారుడు మన కొరకు బలర్పించడానికి తండ్రి దేవుడు భూమి మీదకి ఆయన పంపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాపులైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఈ విషయాన్ని ఎలా మనం పోల్చుకోవచ్చు అంటే, మనందరూ భూలోకంలో బ్రతుకుతున్నాం. ఎక్కడున్నాం? ఇప్పుడు తర్వాత చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లే. మీకు లేదా? నాకు అర్థమైంది. పరలోకం అప్పుడే కదండి, ఇంకా చాలా కాలం భూమి మీద బతకాలనుకున్నామండి. ప్రభు చేస్తే మనం అనుకున్న కుదరదు. సరే, ఇప్పుడు మనం భూలోకంలో బ్రతుకుతున్నాం. ఈ భూలోక జీవిత అనంతరం ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోకానికి వెళ్ళాలి. కానీ పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునేది ఏంటంటే మనుషుని యొక్క పాపం. ఏంటి చెప్పండి? మనుషుని యొక్క పాపము పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఈ పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చి భూలోకంలో ఉన్న మానవులు పరలోకానికి ఎక్కిపోవడానికి ఒక నిచ్చెన వలె, ఒక బ్రిడ్జి వలె భూమి మీదకి వచ్చాడు. ఇదే ఆయన యొక్క ప్రేమ. చూడండి, తిమోతి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో రాబడిన మాట మనం చూస్తూ ఉంటే, పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడంటే, పాపులను రక్షించడానికి రక్షకుడుగా ఆయన వచ్చాడు. కాబట్టి రక్షణ అంటే ఏంటి అంటే, మన పాపాలకు వచ్చేటువంటి జీతము మరణం, అంటే నిత్యమైన నరకం. కాబట్టి ఇప్పుడు పాపము నుండి వచ్చేటువంటి నిత్య నరకము నుండి తప్పించాలి, అదొకటి. రెండోది, మానవులు ఏం చేయాలంటే నరకం నుండి తప్పించడమే కాదు, దేవుడు నివసించేటువంటి మోక్షరాజ్యంలో ప్రవేశపెట్టాలి. అప్పుడు మానవుడికి రక్షణ దొరికినట్టు. ఈ గొప్ప ఉద్దేశంతో యేసు ప్రభు కుమారుడుగా భూమి మీదకైనా వచ్చాడు.
లేదండి మా అంతట మేము వెళ్ళిపోగలం మోక్షానికి అని అంటే అర్థం వెళ్ళిపోతామండి. వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగట్లేదా? చాలామంది స్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటయ్యా నీ ప్రయత్నం అని అంటే ఏదో రీతిగా మోక్షంలోనికి వెళ్ళిపోవాలని. నేను చెప్తాను, మన ప్రయత్నాల వల్ల మనం మోక్షానికి వెళ్ళిపోగలము అని అనుకుంటే సరే ఆలోచన చేయండి. మరణం నుండి తప్పించిన శక్తి మనకుందా? ఉందండి. మరణం నుండి తప్పించిన శక్తే మనకు లేనప్పుడు నరకం నుండి తప్పించిన పరలోకానికి వెళ్ళిపోతాం? వెళ్ళగలరా? మనుషులు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాస. కాబట్టి నరకం నుండి తప్పించి మోక్షంలో చేసేటువంటి ఏకైక సాధనము మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నరకంలో ఎవరుంటారు? ఎవరుంటారు? నరకంలో పాపం చేసిన వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి నరకంలో తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్మాలి. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు నమ్మకపోతే నరకమేనా అంటారు. మీరు చెప్పండి, యేసు ప్రభు నమ్మకపోతే నరకంలో పడిపోతారా? యేసు ప్రభు ఏమన్నాడంటే నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో చేస్తాను అని అనలే. చాలామంది ఏమనుకుంటే యేసు ప్రభు నమ్మకపోతే నరకంలో పడిపోతామంట అని ఎదురు ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఏ మనిషి అయినా సరే యేసు ప్రభుని నమ్మనందువల్ల నరకంలో పడిపోతుంది. బాగా గ్రహించండి. యేసు ప్రభుని నమ్మనందువల్ల కాదు నరకంలో పడిపోయేది. నరకంలో పడేది ఏ కారణం చేత? తన పాపమును బట్టే నరకంలో పడిపోతున్నాడు. మానవుడు జన్మ కర్మ పాపములు కలిగి ఉన్నాడు. ఈ పాపంలో జీవించి, పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపానికి వచ్చే ఫలితాన్ని బట్టి తను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకంలోనికి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని గురించి మాట్లాడవసలే. ఎందుకంటే తన పాపాన్ని బట్టే ప్రతి వ్యక్తి నరకంలో పడిపోతున్నాడు. కాబట్టి పడిపోయేటువంటి పాపాన్ని బట్టి పడిపోయే వ్యక్తి నరకం నుంచి ఇడిపించబడాలంటే మాత్రం రక్షకుడు యేసు ప్రభుని నమ్మితే చాలు. అర్థమవుతుందండి. ఎందుకు నమ్మాలి చెప్పండి? నరకమును తప్పించుకోవడానికి. అంతేగాని యేసు ప్రభు నమ్మకపోతే ఆయన నరకంలో వేసేయట్లే. తన పాపాన్ని బట్టి నరకంలో పడిపోతున్నాడు. నరకంలో పడిపోయే వ్యక్తి విడిపించబడాలంటే యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభు మార్గమైన. ఇక మీకు అర్థం అవడానికి ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒక రోగంతో ఉన్నాడు, మరణకరమైన రోగం. ఒక పక్కన ఆ రోగానికి మందు కనిపెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తి మందు వేసుకోలే చచ్చిపోయాడు. మందు వేసుకోలేదు కాబట్టి చచ్చిపోయాడా, తనకున్న రోగాన్ని బట్టి చచ్చిపోయాడు అంటామా? మందు వేసుకుని దేనికి వేసుకోవాలి అసలు కదా? కాబట్టి మందు కన్నా ముందు అతనికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. కాబట్టి తను మందులు వేసుకోలేదు, కానీ తనకు వచ్చిందేంటి? రోగం. ఇప్పుడు అబ్బే ఈ ట్యాబ్లెట్లు వాళ్ళ దగ్గర చచ్చిపోయాడు, ఈ ట్యాబ్లెట్ల వల్లే చచ్చిపోయాడు అంటే కుదురుద్దా? రోగాన్ని బట్టే చనిపోయాడు. కానీ చనిపోయే స్థితిలో ఈ వ్యక్తి రోగం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మందును వాడాలి. అర్థమవుతుందా? అలాగా మనుషుల యొక్క పాప స్థితిని బట్టి పాపాన్ని బట్టి నరకంలో పడిపోతున్నాడు. ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే ఒక మందు వలె రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కుమారుడిగా. ఆయన నమ్మితే ఏమవుతాయి? ఇప్పుడు రక్షణ పొంది నిత్య జీవంలోనికి ప్రవేశించే వారిగా ఉంటాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చదివితే నశించిన దాన్ని వెద రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని రాయబడి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఆ యొక్క భాగాన్ని మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? జక్కయ్య. ఈ వ్యక్తి పేరు మంచిదే, జక్కయ్య అనే పేరుకు పవిత్రుడని అర్థం. ఉద్యోగం హోదా గొప్పదే, కానీ అన్యాయంగా సంపాదిస్తూ అన్యాయస్తుడిగా పాపిగా ముద్ర వేసుకుని లోకంలో జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు, అంటే నశించిపోయేటువంటి స్థితిలో ఆ జక్కయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి నశించిపోయేటువంటి జక్కయ్యను ప్రభు రక్షించినట్లుగా ఈనాడు సర్వలోకంలో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే జక్కయ్య వలనే నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఇలా నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆ నాశనకర స్థితిలోంచి విడిపించడానికి యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. తర్వాత చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవాలి.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి కావాలనని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రకు లోబడిన వాడాయను. ఇక్కడ రాబడిన మాట మనం చదువుతూ ఉంటే యేసు ప్రభు యొక్క జన్మ గురించి ఏవైతే ప్రవచనాలు నెరవేరినాయో, ఏవైతే రాయబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభు స్త్రీ యందు పుట్టాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు స్త్రీ యందు ఆయన జన్మించాడు. ధర్మశాస్త్ర యొక్క విధి, ధర్మశాస్త్రం యొక్క ఆచారంలో ఉంటున్న మానవులు నడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనిషి యొక్క స్వభావాన్ని, అంటే ఏ స్వభావం మనిషిది? మనిషి యొక్క స్వభావం ఏంటి? పాప స్వభావం. మనిషి యొక్క పాప స్వభావం నుండి విడిపించడానికి, మార్చడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మన విధిని మనం మార్చుకోలేము. పాపంలో జీతము మరణం, అనగా నరకం. ఇదే విధి. ఈ విధి నుండి విడిపించడానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికైనా ఎలా వచ్చాడంటండి? చెప్పాలి, ఎలా వచ్చాడు? కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకానికైనా వచ్చాడు. ఇంకా చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమ 8:4. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. విధి ఏంటి? విధి అంటే పాపంలో జీతం మరణము, అనగా నిత్య నరకము. ఇదే ఒక విధి. మనుషులు చేసిన పాపాన్ని బట్టి, పాపం చేసావు, పాపంలో పుట్టావు, పాపం చేస్తున్నావు, పాపంలో చచ్చిపోయావు కాబట్టి నువ్వు ఎడగాలి, చనిపోయి నరకానికి వెళ్ళిపోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అదే విధి, ఇదే తలరాత అని అంటాం కదండి. నుసిటి రాత ఎవరు మార్చగలరండి అంటాం. నా రాత ఇలా రాయబడి ఉందండి అంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే విధి రాత, మనిషిని యొక్క విధి రాత రాయబడింది. ఈ విధి నుంచి విడిపించే సామర్థ్యం ఈ లోకంలో ఏ మానవుడికి లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఈ విధిని ఆయన నెరవేర్చి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. ఏంటి విధి? పాపమునకు శిక్ష విధించబడాలి. కానీ ఆ శిక్ష మనం భరించాలి. అయితే మనకు బదులుగా యేసు ప్రభు ఆ శిక్ష విధిని భరించడానికి కుమారుడిగా పాప శరీరాకారంతో ఈ భూమి మీదకైనా పాపమునకు శిక్ష భరించేదానికి ఆయనకైనా వచ్చాడు. పాపానికి పరిహారం చేయడం కుమారుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇది అంటే తప్పించుకోలేని పరిస్థితి. ఇంకా మనకు బాగా అర్థం అవడానికి లోక సంబంధం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. రోగాలు తప్పించుకోగలమా? కొంతమంది మాట్లాడతారు, మీరు బాగా తప్పించుకుంటారు అనుకుంటా. తప్పించుకోగలమా? రోగాలు తప్పించుకోగలం. బాధలు తప్పించుకోగలమా? శ్రమలు తప్పించుకోగలమా? వెనకాల తలంచులు చెప్పాలి. శ్రమలు తప్పించుకోగలమా? మన వల్ల అవుద్దా? అవదు. అలాగే మరణం తప్పించుకోగలరా? తప్పించుకోగలరా? ఇప్పటికే కుబేరులు చాలామంది చచ్చిపోయారు. మరణం తప్పించుకొచ్చాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఏం చేదురు? ఇంకా బ్రతికే ఉందరు. ఇప్పటికి కూడా మనుషుడు ఎప్పటికీ బ్రతకాలి, ఆయుష్కాలం పెంచాలని తీవ్ర ప్రయత్నాలు, రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం గ్రహించాలి, రోగాలు ఎలా తప్పించుకోలేమో, బాధలు ఎలా తప్పించుకోలేమో, శ్రమలు ఎలా తప్పించుకోలేమో, మరణం ఎలా తప్పించుకోలేము. ఇదే విధి అంటే, ఇదే విధి అంటే. అలాగే పాపానికి వచ్చే ఫలితమైన నరకాన్ని తప్పించుకోలేము. ఇది అసలైన విధి. ఈ విధిని ఎవరూ మార్చలేరు ఈ లోకంలో. అది ప్రభు యేసుక్రీస్తు వారు భరించి ఆ విధి నుండి మనం నడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికైనా వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన తప్పించేయడం వలన విధి నుండి అంటే ఇప్పుడు చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. యేసు ప్రభు మన విధిరాతను మార్చివేసి ఈ విధిని సిలువలో ఆయన భరించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ప్రభునందు మరి వారి పాపాలను ఒప్పుకుని ప్రభుని వేడుకున్నారో యేసు ప్రభు వారి యొక్క పాపాలను క్షమించిన తర్వాత మనుషుడికి ఏమైపోయింది అంటే ఇక ఇప్పుడు ఏ శిక్ష విధి అనేది లేదు అని రాయబడింది.
మన ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపని తెలుసుకున్నాను, నా పాపముల మీద శిలువలో నీవు బలియాగంగా అర్పించబడ్డావు నేను గ్రహించుకున్నాను ప్రభు, నా పాపములు క్షమించు అని అడిగితే, ఇప్పుడు మన పాపములని క్షమించబడ్డాయి. ఎవరి పాపములు క్షమించబడ్డాయో వాళ్ళు యేసుక్రీస్తునందు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు. మార్చబడింది ఇప్పుడు ఇది రాత సెపరేట్ అండి. మార్చబడిందా? అందుకే ప్రభు కుమారుడుగా భూమి మీదకైనా వచ్చాడు. మన విధిరాతను మార్చడానికే ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందంటే 8:2 పాప మరణ నియమముల నుండి చాలండి. యేసు ప్రభు కుమారుడుగా భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అక్కడ రాయబడింది పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు భూమి మీదకు ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఈ నియమం నుండి విడిపించడానికి, విధిరాతను మార్చడానికి ప్రభు ఆయన భూమి మీదకైనా వచ్చాడు. చదవండి 8వ అధ్యాయం 11 వచ్చిన రోమపత్రిక 8:11. చావునకు లోనైన మీ శరీరములను జీవింపచేయను. చాలు, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తుంటే చావునకు లోనైన మీ శరీరంలో ఆయన జీవింపచేసేటిన వాడు. మరణ భయము నుండి తప్పించుకోలేం, అది మన వల్ల కాదు. అయితే ఎక్కడికి వెళ్ళినా దీన్ని తప్పించుకోలేం. అయితే దేవుడే ఈ యొక్క పాప మరణము నుండి, నిత్య నరకం నుండి మనల్ని తప్పించి మన విధిరాతను మార్చి నిత్యత్వంలో మనం చేర్చడానికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి ఆయన రక్షకుడుగా, కుమారుడిగా, దైవ కుమారుడిగా భూమి మీదకి ఆయన్ను పంపించాడు. కాబట్టి ఇప్పుడు నిత్య జీవాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉద్దేశంతోనే కదా తండ్రైన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. కానీ ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మరలా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. చాలండి. ఇప్పుడు నిత్య జీవాన్ని ఎవరు పొందుతారు అని అంటే ₹1,00,00,000 ఇచ్చినట్టు పొందుతారని రాయలేదు ఇక్కడ. యేసు ప్రభు ఫోటో చూసి దండం పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోతారని రాయలే. అర్థమవుతుందండి? ఈ ఫోటోలకు దండాలు పెట్టుకుని లేకపోతే నేను మనసులో తలుచుకుని వెళ్ళిపోవం పరలోకానికి ఎప్పుడునండి. ఎప్పుడు వెళ్తారు ఈ వ్యక్తి? నరకం తప్పించి పరలోకానికి వెళ్తాడంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఎవరినందండి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నా కోసమే భూమి మీదకి వచ్చాడు. తండ్రి దేవుడు ఆయన నా కోసం పంపించాడు, నా కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు అని ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నశింపక నిత్య జీవమును పొందుతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకోకుండా ఎవరు నిత్య జీవాన్ని పొందలేరు. పరలోకం పొందడానికి కోట్లు అవసరం లేదు. పరలోకాన్ని పొందడానికి లేకపోతే బిల్డింగులు లేకపోతే లోకపు ఆస్తులు అవసరం లేదు. పరలోకాన్ని పొందడానికి కేవలం మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. చదవండి అపోస్తల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో రక్షణ పొందడానికి నేనేం చేయాలని చెప్పి చెరసాల నాయకుడు పౌలు భక్తుని అడిగితే అప్పుడు పౌలు ఏమంటాడంటే, అయ్యా మేము చాలా దెబ్బలు తిన్నాం కాబట్టి మా గాయాలు కడగండి, మమ్మల్ని కట్లు కట్టండి, మా కాళ్ళు నొక్కండి, మాకు ఆహారాలు పెట్టండి, మాకు అవి ఇవ్వండి ఇవ్వండి కోరుకోలే. పరిచయం చేశాడు అయినా సరే వాళ్ళు. కానీ అవి కాదు అడిగింది. ఏంటన్నా తెలుసా? ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసము. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేయాలా? ఎక్కడెక్కడికో ప్రయాణం కట్టాలా? ఏదైనా చేయాలంటే పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు నిలుచున్న చోటే ఉండి యేసు ప్రభువును విశ్వాసం మాత్రం ఉంచితే చాలు, నీకు రక్షణ కలుగుద్ది అన్నాడు. కాబట్టి తండ్రి ఒక సంకల్పం చొప్పున ఒక ప్రణాళిక వేసి కుమారుడు యేసు ప్రభుని లోకానికి మన కొరకు రక్షకుడిగా పంపించాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే రక్షణ పొందడానికి మనం మరలా ఏదో బలులు అర్పించేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేయనవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు, మనం రక్షణ అనేది పొందగలుగుతాం. కాబట్టి మన జీవితంలో విశ్వాసం ఒకటే చాలా ముఖ్యమైనదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఒక వ్యక్తి విశ్వాసం ఉందనుకోండి, విశ్వాసం ఎక్కడ నడిపిస్తుంది తెలుసండి వాళ్ళని? ఎక్కడ నడిపిస్తుంది అండి? మొట్టమొదటి ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి ఎలాగ వెళ్తాం, తర్వాత ముందు దేవుని సన్నిధికి నడిపిస్తుంది. విశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్వాసం దేవుని మందిని నడిపిస్తుంది. రెండోది, మనుషులను విశ్వాసం ఏం చేద్దంటే వాక్యం వినేలాగా చేస్తుంది, వాక్యం వినేలాగా చేస్తుంది. ఇంకా అతనిలో ఉన్నట్టు విశ్వాసం ఏం చేస్తుందంటే వాక్యం విన్న తర్వాత నేను పాపినని మన పాపలు పశ్చాత్తాపడేలాగా చేస్తుంది. అతనిలో ఉన్న విశ్వాసము దీనత్వముతో ఏమండి దేవుని సన్నిధిలో తన పాపను ఒప్పుకుని విడిచిపెట్టేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విశ్వాసమే ఆ వ్యక్తిని చేస్తుంది తెలుసా? పరిశుద్ధునిగా మార్చి నిత్యత్వంలోనికి వెళ్ళినట్లుగా చేస్తుంది. కాబట్టి మనిషి యొక్క జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసము ఉంచాలి. నేటి దినాల్లో ఏం చేస్తున్నారు? డిసెంబర్ నెల అంతట్లో క్రిస్మస్ సెలబ్రేషన్లని, క్రిస్మస్ వేడుకలని, ఇంకెలాగైపోయిందంటే క్రిస్మస్ సంబరాలని రకరకాల పేర్లు పెట్టుకుని చేస్తున్నారు. కానీ వాక్యం లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే ఆ మీటింగ్స్లో ఏదో ట్రీ ఎట్టుకుని, బైబిల్లో ఉందని క్రిస్మస్ ట్రీ ఉందా? లేదు. లేని ట్రీ ఎట్టుకుని ఇంకా వాక్యం అనేకుండా క్రిస్మస్ తాత వేషాలు వేయించి, ఇప్పుడు ఎవరో వ్యక్తి క్రిస్మస్ పేరు మీద బహుమతులు ఇచ్చాడు అని చెప్పి మన దేశంలో క్రిస్మస్ తాత అని పిలుస్తున్నామంటే పిలిచావు, మరి నువ్వు క్రిస్మస్ తాతలాగా వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? పేదలకు దుప్పట్లు ఇవ్వడం, పేదలకు సహాయం చేయడం, రోడ్డు మీద నిరాధారంతో ఉన్నటువంటి ఆధారం లేకుండా ఉన్నటువంటి వారికి భోజనాలు పెట్టడం, ఇలాంటివి చెయ్యాలి దేవుని పేరు మీద. అవి చెయ్యం. ఒక వేషం వేసి అలా ఉన్నోళ్ళకి తెలీదు ఒక కామెడీ బొమ్మలాగా తయారు చేసి ఆ మీటింగ్లో నిలబెట్టి వాక్యం ఇవ్వకుండా పిల్లలకి చాకలు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి అడావుడి చేసి వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళందరూ ఆ తాత చుట్టూ తిరుగుతూ ఉంటే వాక్యం విన్నారండి? ఆ తాత కాస్త ఏమయ్యాడు తెలుసా? సాతాను అయ్యాడు మీటింగ్లో. ఈనాడు చాలామంది చేసేటువంటి పనులు ఏంటంటే వాక్యాన్ని పక్కన పెట్టి ఆచారయుక్తంగా క్రిస్మస్ పండుగలు చేసి దేవునికి స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది యేసుప్రభు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు మీద ఎంత పెద్ద కేక్ పెట్టి కట్ చేసుకుంటాం. ఆయన పడుకోబెట్టడానికి ప్లేసే లేక పశువులు తొట్టులో పడుకోబెట్టారు. ఇప్పుడు విలువైన బట్టలు మీ పిల్లలు చుడుతున్నారు, పొత్తుగొడ్లు చుట్టూ అక్కడ పడుకోబెట్టారు. ఆయన కోరుకున్నది విలువైన స్థానం కావాలని కోరుకోలే, పెద్ద స్థలం కావాలని ఆయన కోరుకోలే. ఆయన కోరుకున్నది ఏదో పెద్ద కేక్ పెట్టి కట్ చేసి ఇస్తామని కోరుకోలే. క్యాండిల్ సర్వీస్ మీద కొవ్వొత్తులను వెలిగించేస్తామని కూడా ఆయన కోరుకోలే. ప్రభువుని విశ్వాసం ఉంచు. ఈనాడు జరిగేది ఏంటంటే ప్రభు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చాడు, హృదయాన్ని వెలిగించుకో ప్రియుడా అని చెప్తే మనం ఏం చెప్తుంది తెలుసా? మేము కొవ్వొత్తి వెలిగిస్తాం ప్రభువా, హృదయం మాత్రం చీకట్లోనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆచారాలుగా చేయవలసింది యేసు ప్రభువుని విశ్వాసము ఉంచు. అది మొట్టమొదటి పని. రెండోది ఏం చేయాలి? రామపత్రిక చదవండి. 8వ అధ్యాయం 10వ వచనం. 8:10. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూస్తే ప్రభువు నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా? పాప మరణం నుండి తప్పించుకుని ఏమైపోతుంది? ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి హక్కుదారుడు అవుతావు అని దాని యొక్క భావం. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉండాలి చెప్పండి? పశువుల తోటలో కాదు, ఇంకా ఉయ్యాలేస్తున్నారు చాలామంది. జోలాలి జోలాలి పాటలు కూడా పాడుతున్నారు. ఆయన ఉండవలసింది ఇప్పుడు ఎక్కడ? ఉయ్యాల్లో కాదు ఇప్పుడు ఉండవలసింది. ఎక్కడ ఉండాలంటే ఆయన మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ఆయన మన హృదయంలో అయినా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే 20 వచ్చుల్లో ఆయన తలుపు తడుతున్నాడు, హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా స్వర విని తలుపు తీస్తే నేను వాని లోపలికి వస్తా, వానితో కలిసి భోజనం చేస్తా. యేసు ప్రభు ఇప్పుడు హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైతే హృదయాన్ని తెరుస్తారో వారిలోనికి ఆయన వచ్చి వారిలో ఆయన నివసిస్తాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు హృదయంలో కలిగి ఉంటారో ఇప్పుడు వాళ్ళు పాప మరణ నియమం నుండి తప్పించబడి ఇప్పుడు జీవంలోనికి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలి. రెండోదిగా యేసు ప్రభుని హృదయంలో కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఈశాన్యంలో ఫోటో పెట్టామండి అంటారేమో. ఫోటోలు కాదు,
అసలు ఫోటోలు పెట్టడానికి ఆ రూపం ఉందని ఎవరు చెప్పారు? అన్ని ఊహా చిత్రాలు లేకపోతే సినిమా యాక్టర్లు తీసి సినిమాల బొమ్మలు తప్ప అవి ఆయన రూపాన్ని ఎవరు చెప్పారు? కాబట్టి ఇప్పుడు ఫోటోలు కాదు మనం పెట్టుకునేది, గోడకు కాదు మనం తగిలించవలసింది యేసు ప్రభుని మన హృదయంలో కలిగి ఉండాలి. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఏమండి మేము మా ఇంట్లో మంచి మంచి వాక్యాలు తగిలిచ్చామండి. ఎక్కడ తగిలిచ్చావు? ఈ గృహమునకు అధిపతి యేసే అని తగిలిచ్చామండి. ఏం తగిలిచ్చారంట? గృహమునకు అధిపతి యేసే అని తగిలిచ్చామండి. ఇంకా చాలామంది రకరకాల, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, ఎలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, మంచి మంచి వాగ్దానాలు సెలెక్ట్ చేసుకుంటారు, అవి తెచ్చేసి తగిలించుకుంటారు. ఓహో యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నాడు. హృదయంలో ఉన్నాడా? ఎక్కడున్నా చెప్పండి. ఇప్పుడు ప్రభు హృదయంలో ఉండాలి. ప్రభు హృదయంలో లేకుండా ఎన్ని వాక్యాలు తగిలించుకున్న ఉపయోగమేమీ లేదు. వాక్యాలు పెట్టుకోవద్దని కదా నా ఉద్దేశం. ఫోటోలు పెట్టకూడదు కానీ వాక్యాలు పెట్టుకోవచ్చు. కానీ అంతకంటే ముఖ్యం ముందు మన హృదయంలో అయినా నివసించాలి. మన హృదయంలో నివసించాలి. ఇది రెండవది. ఇక మూడవది ఏం చేయాలంటే చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి శరీరాన్ని అనుసరించుకోకుండా ఆత్మను అనుసరించాలంట. ఈ శరీరం ఎప్పుడు కూడా సోమరిపోతు, ప్రార్థన చేసుకునేవదో బద్ధకమే, వాక్యం చదువుకునేవది. ఈ శరీరం ఏం చేస్తుంది? దేవుని సరే ఎక్కువసేపు కూడా కూర్చొనేవదు. ఈ శరీరం ఎప్పుడు బలహీనమే. ఈ శరీరం అనుసరించి మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఎప్పటికీ మనం మారుమనసు పొందడం, రక్షించబడి ప్రభువులో మనం ఉండలేము. ఇంకా ఈ శరీరం ఏం కోరుతుందయ్యా అంటే, మీరు చూడండి, వాక్యానుసారంగా ఒక మీటింగ్ పెట్టి, అంటే క్రిస్మస్ చేసుకోమని బైబిల్ లేదు కానీ ప్రభు జన్మల గురించి బైబిల్ ఉంది కాబట్టి ఈ యొక్క సీజన్లో లేకపోతే ఈ డిసెంబర్ మాసంలో ఎక్కువగా ఆ పేరు మీద మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఒక మీటింగ్ పెట్టి ఏదో రీతిగా దేవునికి సువార్త ప్రకటిద్దాం, ఏ విధంగా చేత క్రీస్తు సువార్త ప్రకటించబడాలి కాబట్టి అని ఒక మీటింగ్ పెట్టి వాక్యమే చెప్తుంటే అలాంటి సభలకు ఎంతమంది వెళ్తారు? ఆడంబరాలు చేసి, హడావిడి చేసి, కేకులు కోసి, డ్యాన్సులు వేసి, రకరకాల వేషధారణలతో రకరకాలు చేసే స్థలానికి ఎక్కువ ఎంతమంది వెళ్తారు చెప్పండి? వాక్యమున్న స్థలానికి ఎక్కువ వెళ్తారా? ఆచారాలు చేసే స్థలానికి ఎక్కువ వెళ్తారా? ఆడికి వెళ్తే డ్రామాలు ఉంటాయి, నాటకాలు ఉంటాయి, దేవదూతలు బొమ్మలు వేస్తారు, క్రిస్మస్ తాత బొమ్మలు వేస్తారు, ఇంకా కాసేపు కచేరీ జరుగుద్ది, కాసేపు ఏం చేస్తారు? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా ఎక్కడ? దేవుడి పేరు మీదే. ఇవాళ యూట్యూబ్లో చూస్తూ ఉంటే దేవునా మనకు అవమానం, అలాంటి వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా పట్ల పక్కన పెట్టి ఎంత అవమానం ఇది, ఎంత అవమానం. అలాంటి స్థలాలకి వెళ్ళినంత మంది వాక్యం చెప్పే స్థలాలకు రారు. కాబట్టి శరీరం ఏం కోరుకుంటుందంటే లోక సంబంధమైన ఆచారాలు కోరుకుంటుంది. కాబట్టి ఆచారాలు కాదు మనకు కావాల్సింది, ఆత్మానుసారంగా జీవించడం మనకు కావాలి. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా మనం జీవించిన వారుగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే పరలోకానికి వారసుడిగా అవుతాడు. ఆత్మ ఏం చెప్తాడంటే ఆత్మానుసారం జీవించే వ్యక్తి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. వాక్యానుసారం జీవించాలని అలా జీవించే వ్యక్తులుగా సిద్ధపరిచి వాళ్ళ నిత్యత్వంలోనికి నడిపిస్తారు. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా. తర్వాత 4వదిగా ఏం చేయాలంటే 8వ అధ్యాయం 8వ వచనం రోమపత్రిక 8:8. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు. సరే సరే, ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటే శరీర సంబంధం ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేడు. ఆత్మ సంబంధం మాత్రం ఏం చేస్తాడు? దేవుణ్ణి సంతోషపెడతాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట మీరు వినండి. ఈ నెలంతలో జరిగేటువంటి పండగల్లో, ఈ క్రిస్మస్ పేరు మీద జరిగే పండగల్లో ప్రజలు సంతోషిస్తున్నారా, దేవుడు సంతోషిస్తున్నారా చెప్పండి అండి? కొత్త బట్టలు, పిండి వంటలు, రంగురంగుల డెకరేషన్లు, రకరకాలుగా ఏర్పాట్లు ఏంటండి. దీనికోసం ఎంత ఖర్చు అయినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టడానికి మనిషి ఇష్టపడుతున్నాడో చివరికి ఏం చేస్తాడు? క్రిస్మస్ పండుగ ఎలా చేసుకున్నామండి, ఎంత నిరుడి మీద బాగా అంటే చాలామంది మనుషులు సంతోషపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనం సంతోషపడడం కాదు, మనం చేసే పనుల ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా. ప్రతి వ్యక్తి కూడా మన జీవితాన్ని బట్టి ఎవరు సంతోషపెట్టాలంట? మన మందిరానికి వచ్చిన, వాక్యం విన్నా, పాటలు పాడినా, వాక్యం చదివినా, వాక్యం విన్నా, ప్రార్థన చేసుకున్నా, ఆరాధన చేసుకున్నా, మన జీవితం ద్వారా ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. ఇది అర్హత పరలోకానికి వెళ్ళడానికి. ఇది 4వది. మొట్టమొదటిది యేసు ప్రభువుని విశ్వాసము,
ఉంచాలి, ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. రెండోది ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని హృదయంలో కలిగి ఉండాలి. మూడోది మనం చూసాం, ఇలాగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి, అంటే వాక్యానుసారంగా జీవించాలి. నాలుగవది మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఐదవది రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఏమైపోవాలంటే మనం దేవుని పిల్లలుగా మార్చబడాలి. పర్యాయం ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాది బిడ్డలు అంటాడు. నిజమే, దేవుని బిడ్డలుగా ఆదామవులు చేయబడిన తర్వాత, ఆదామవులు ఆధ్యాత్మికమైన పాపం చేసిన తర్వాత వారు సాతాను బిడ్డలుగా మారిపోయారు. అప్పటి నుండి ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నారండి? అపవాది బిడ్డగానే బ్రతుకు, అపవాది బిడ్డగానే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకానికి మన పాపను పరిహరించడానికి ఆయన వచ్చాడు. మన విధిరాతను మార్చడానికి ప్రభు వచ్చాడు. ఆ ప్రభుని విశ్వాసం ఉంచాం. ఇక ఇప్పుడు మరలా మన సాతాను పిల్లలుగా బ్రతకూడదు. ఎవరి పిల్లలుగా బ్రతకాలి? మనం దేవుని పిల్లలుగా బ్రతకాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. ఒకప్పుడు దిక్కుముక్కు లేని పిల్లల్లాగా బ్రతికాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? తల్లిదండ్రులు లేరు, అనాథలుగా పెరుగుతుంటే ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి, ఒకప్పుడు అవి కూడా లేవు. అలాంటి టైంలో రోడ్ల మీదే, అంతే కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తిని దేశాన్ని పరిపాలించే ఒక రాజుగారు దత్తత తీసుకుని తన కుమారుడికి చేసుకుంటే ఇప్పుడు ఎలా బతకాలి ఆ వ్యక్తి అండి? రాజుకు తగినట్లుగా రాజుబిడ్డగా బతకాలి. అంతేగాని నేను ఒకప్పుడు అనాథని గారు మరలా వెళ్ళిపో రోడ్డు మీద దొరుకుతా అంటే కుదురుద్దా చెప్పండి? ఒకప్పుడు మన జీవితం అంతా అపవిత్రమయమైంది, అపవాది సంబంధులుగా బ్రతికాం. ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి, ఆయన పిల్లలుగా మనం మార్చబడాలని చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో, 8వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదవండి. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, మనం పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకున్నాం. ఏం చేయాలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు 6వదిగా చెప్తున్నాను, మనం దేవుని మహిమలో ఉండాలంటే ప్రభు వలె ఈ లోకంలో ప్రభు కోసం మనం శ్రమ పడాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నన్ను నమ్ముకున్న మీకు ఎటువంటి కష్టం ఉండదు అన్నాడండి. ఈ లోకంలో మీకు శ్రమ కలిగినో ఆయనను ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతికిన కాలంలో శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు వస్తాయి. అయినా సరే ప్రయాసపడి ప్రభు కోసం బ్రతికితే రేపు నిత్యత్వంలో మన ప్రభుతో పాటు ఉంటాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.